మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మీ ఇంట్లో బైక్ ఉందా? కారుందా? పొలం దున్నడానికి ట్రాక్టర్ ఉందా? అయితే ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం గత నెలల్లో ఒక ట్రైలర్ చూసాం. ఏంటా ట్రైలర్ అంటే, మనం పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు అక్కడ నో స్టాక్ అనే బోర్డు కనిపించింది. 1 లీటర్ పెట్రోల్ కోసం గంటల కొద్దీ క్యూలో నిలబడిన రోజులను మనం ఒక చిన్న ట్రైలర్ లాగా చూసాం. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ చూడని అతి భయంకరమైన ఆయిల్ క్రైసిస్లోకి మనం జారిపోతున్నాం. పెద్దన్న అమెరికా దగ్గర నుంచి వింటున్న రిపోర్ట్స్ ఏంటో తెలుసా? ప్రపంచం దగ్గర ఉన్న ఆయిల్ నిల్వలు దాదాపు జీరో అయిపోయాయి. అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతోంది? ఇరాన్, అమెరికా దేశాలు మళ్లీ ఎందుకు దాడులు చేసుకుంటున్నాయి? ఒకప్పుడు ప్రపంచానికే పెట్రోల్ అమ్మి రాజులా బ్రతికిన రష్యా దేశం ఈరోజు ఇండియా దగ్గరకొచ్చి అయ్యా మాకు కొంచెం పెట్రోల్ అప్పు ఇవ్వండి అని ఎందుకు అడుక్కుంటోంది? వీటన్నిటికీ మించి అతి భయంకరమైన ప్రశ్న ఇంకోటుంది. ఈ ఆయిల్ సంక్షోభానికి బైబిల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడిన 666కి ఉన్న లింక్ ఏంటి? సాతాను ఈ పెట్రోల్ కొరతను వాడుకొని ప్రపంచాన్ని ఎలా గుప్పెట్లోకి తీసుకోబోతున్నాడు? ప్రపంచంలో మనం వాడుతున్న పెట్రోల్, డీజిల్ అంతా ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ, ఇరాన్, ఇరాక్ నుండి వస్తుంది. ఆ ఆయిల్ను భారీ ట్యాంకర్స్ ద్వారా ప్రపంచానికి పంపాలంటే సముద్రంలో 2 ముఖ్యమైన దారులున్నాయి. ఒకటి హార్మూజ్ జలసంధి, ఇది మనం ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. రెండవది బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి. ఇవి ప్రపంచానికి ఆయిల్ సరఫరా చేసే మెయిన్ గేట్లు లాంటివి. ఈ మధ్య అమెరికాకు, ఇరాన్కు మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా. ఈ యుద్ధాన్ని ఆపడానికి శాంతి ఒప్పందం కుదురుతుందేమోనని ప్రపంచం మొత్తం ఎదురుచూసింది. కానీ అది పూర్తిగా ఫెయిల్ అయ్యి ఇరాన్ అండ్ అమెరికా ఒకరినొకరు అత్యంత దారుణంగా కొట్టుకుంటున్నారు. దాని ఫలితంగా ఏమైందో తెలుసా? ఇరాన్ గత 2 వారాల్లో 9 కమర్షియల్ షిప్లను దారుణంగా పేల్చేసింది. దీంతో సముద్ర ప్రయాణాలను పర్యవేక్షించే మార్సిక్స్ సంస్థ సీఈఓ దిమిత్రిస్ మానియాటిస్ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ మీటింగ్లో ఒక మాట చెప్పాడు. హార్మూజ్ జలసంధిలో పరిస్థితి వరస్ట్ కేస్ సినారియోకు పడిపోయింది. పడవల్లో పనిచేసే సిబ్బంది ప్రాణభయంతో వణుకుతున్నారు. ఆ దారి గుండా వెళ్లడానికి ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరని అతను చెప్పాడు. ప్రపంచానికి పెట్రోల్ పంపే మెయిన్ గేట్ మూసుకుపోయింది. ఎవరూ ఆ దారిలో వెళ్లడం లేదు. మరి బంకుల్లోకి పెట్రోల్ ఎలా వస్తుంది? ఇది చాలదన్నట్టు ఇరాన్ ఇంకో భయంకరమైన కుట్ర చేస్తోంది. యమన్ దేశంలో ఉన్న తమ ఉగ్రవాదులైన హౌతీలకు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఒకవేళ అమెరికా గనక మన పవర్ ప్లాంట్ల మీద దాడి చేస్తే మీరు వెంటనే ఆ 2వ గేట్ అయిన బాబ్ ఎల్ మాండెబ్ను కూడా పూర్తిగా మూసేయండి అని ఆర్డర్ వేసింది. హౌతీలు ఇప్పటికే ఆ దారి దగ్గర క్షిపణులు, డ్రోన్లు పెట్టుకుని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారని రాయిటర్స్ న్యూస్ కన్ఫర్మ్ చేసింది. చరిత్రలో ఈ 2 జలసంధులు ఎన్నడూ ఒకేసారి మూతపడలేదు. ఒకవేళ ఇప్పుడు అదే జరిగితే పెట్రోల్ ధరలు రాకెట్లాగా ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఇంత జరుగుతున్నా మనం ఎందుకు ఇంకా ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రపంచ దేశాల దగ్గర ముందే దాచిపెట్టుకున్న కొన్ని ఆయిల్ రిజర్వులు ఉన్నాయి కాబట్టి. యుద్ధానికి ముందు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారుల దగ్గర దాదాపు 40 కోట్ల బ్యారెళ్ల పెట్రోల్ నిల్వలు ఉండేవి. ఇన్నాళ్ళు సముద్రంలో ఆయిల్ రాకపోయినా ఈ పాత స్టాక్నే వాడుకుంటూ బతికేశాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ ఎనర్జీ ఆస్పెక్ట్స్ ఫౌండర్ అమృతా సేన్ గారు ఒక నిజం బయటపెట్టారు. యుద్ధం మొదలయ్యే నాటికి మన దగ్గర 400 మిలియన్ బ్యారెళ్ల స్టాక్ ఉండేది. కానీ ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. అంతా ఖాళీ అయిపోయింది. మన దగ్గర ఉన్న బఫర్స్ అన్నీ కాలిపోయాయి. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, మీ ఇంటిపైన ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. వారం రోజులు పవర్ కట్ అయితే ఆ ట్యాంకులో ఉన్న నీళ్ళనే వాడుకుంటారు కదా. తీరా వారం తర్వాత చూస్తే ట్యాంక్ అడుగున కొంచెం నీళ్లు మాత్రమే మిగులుతాయి. మోటార్ పాడవకుండా ఉండటానికి ఆ నీళ్లను వాడకూడదు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అచ్చం అలాగే ఉంది. అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో కుషింగ్ అనే ఒక పెద్ద ఆయిల్ హబ్ ఉంది. అక్కడ స్టాక్ ఇప్పుడు 20 మిలియన్ల బ్యారెళ్ల కంటే కిందకు పడిపోయింది. ఆ ప్లాంట్లోని పైపులు, మోటార్లు పాడవకుండా పనిచేయాలంటే కనీసం ఆ మాత్రం ఆయిల్ అడుగున ఉండాలి. దాన్నే ట్యాంక్ బాటమ్స్ అంటారు. అంటే ఆ ట్యాంకులు పూర్తిగా ఖాళీ అవ్వలేదు, కానీ అందులో ఉన్న ఆయిల్ను ప్రజలు వాడుకోవటానికి తీయలేరు. సరే, అమెరికా ప్రభుత్వానికి ఎనర్జీ స్టాక్ ఉంటుంది కదా అనుకోవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ ఏమంటుందంటే ఆ ఎమర్జెన్సీ స్టాక్స్ కూడా ఇప్పుడు 1983వ సంవత్సరం నాటి కనిష్ట స్థాయికి పడిపోయిందట. అంటే గత 40 ఏళ్లలో అమెరికా దగ్గర ఆయిల్ నిల్వలు ఇంత దారుణంగా ఎప్పుడూ పడిపోలేదు. దీనివల్ల అతి త్వరలో ఆసియా దేశాల్లో ముందుగా పెట్రోల్ కొరత రాబోతుంది. ఆ తర్వాత యూరోప్, ఆ తర్వాత అమెరికా అంధకారంలోకి వెళ్లబోతున్నాయి. పెట్రోల్ బంకుల్లో రేషనింగ్ మొదలు కాబోతుంది. లీటర్ పెట్రోల్ ఇస్తే చాలు అని ప్రాధేయపడే రోజులు మన కళ్ళెదుటే ఉన్నాయి. ఇక ప్రపంచానికి ఆయిల్ అమ్మి మొన్నటిదాకా నెంబర్ 1గా ఉన్న రష్యా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతుంది కదా. ఉక్రెయిన్ వాళ్ళు వందలాది డ్రోన్లు పంపి రష్యాలోని పెట్రోల్ ఫ్యాక్టరీల మీద వరుసగా బాంబులు వేస్తున్నారు. దీని దెబ్బకు రష్యాలో సగానికి సగం ఆయిల్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వాళ్లకు రోజుకు 1,20,000 టన్నుల పెట్రోల్ అవసరం కాగా ఇప్పుడు 75,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అంటే 35% పడిపోయింది. దీనివల్ల రష్యా దేశంలో ఏం జరుగుతుందో తెలుసా? మాస్కో టైమ్స్ పత్రిక జూలై 17న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రష్యాలోని 13 రాష్ట్రాల్లో భయంకరమైన పెట్రోల్ కరువు వచ్చింది.
జనాలకు ఒక కారుకి కేవలం 20 లేదా 40 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇస్తున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర కనీసం 2.5 గంటల పాటు క్యూలో నిలబడాలి. జనాలు కార్లలోనే పడుకుంటున్నారు. రోడ్ల మీద టెంట్లు వేసుకుంటున్నారు. పెట్రోల్ కోసం ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈ గొడవలను ఆపడానికి బంకుల దగ్గర ఏకంగా పోలీసులను, మిలిటరీని కాపలాగా పెట్టారు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ క్యూలో నిలబడలేక 2 వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఒక పట్టణంలో 80 ఏళ్ల ముసలాయన పెట్రోల్ కోసం క్యూలో ఉండి గుండెపోటుతో మరణించాడు. ఇంకో చోట 75 ఏళ్ల వృద్ధుడు కూడా క్యూలోనే కుప్పకూలిపోయాడు. ఒకప్పుడు ప్రపంచానికి పెట్రోల్ పోసిన దేశంలో పెట్రోల్ కోసం ప్రాణాలు పోయే దారుణమైన పరిస్థితి వచ్చింది. దీంతో దిక్కుతోచని రష్యా తలదించుకొని ఇప్పుడు మన ఇండియా దగ్గరకు వస్తుంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయిల్ దేశమైన రష్యా, అయ్యా దయచేసి మాకు కొంచెం పెట్రోల్ అమ్మండి అని ఇండియాను, కజకిస్తాన్ను బ్రతిమాలుకుంటోంది. మీకు అర్థమవుతుందా? పెట్రోల్ పుట్టించే దేశాల్లోనే పెట్రోల్ లేక అల్లాడిపోతుంటే ఇక మన ఇండియా లాంటి దేశాల్లో పరిస్థితి ఎలా మారబోతుందో అర్థమవుతుందా? ఇదంతా వింటుంటే మీకు ఒక సందేహం రావచ్చు, బ్రదర్ ఆయిల్ అయిపోతే కార్లు నడవవు కదా, దానివల్ల మనకేంటి నష్టం అని. ఆయిల్ ఆగిపోతే ఆగిపోయేది కార్లు మాత్రమే కాదు, మన ప్రాణాలు కూడా. పెట్రోల్, డీజిల్ లేకపోతే ఏమవుతుంది? సరుకులు మోసుకొచ్చే లారీలు వస్తాయా ఏంటి? రావుగా, ఆగిపోతాయి. రైతులు పొలం దున్నే ట్రాక్టర్ నడుస్తుందా? ఆగిపోతుంది. మార్కెట్లోకి బియ్యం, పప్పులు రావుగా. కరెంటు తయారు చేసే బొగ్గు ఫ్యాక్టరీలకు బొగ్గు కూడా వెళ్ళదుగా, కరెంటు ఆగిపోతుంది. అప్పుడేమవుతుంది? మార్కెట్లో ఉన్న కొద్దిపాటి సరుకులకు విపరీతమైన రేట్లు పెరుగుతాయి. బియ్యం కొనాలన్నా, నిత్యావసర సరుకులు కొనాలన్నా, పప్పులు కొనాలన్నా, ఏది కొనాలన్నా కూడా రేట్లు బాగా పెరిగిపోతాయి. దానివల్ల హైపర్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇదేదో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసి నిపుణులు చెప్పిన మాటలు కాదు. 2000 ఏళ్ల క్రితమే బైబిల్లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో దేవుడు స్పష్టంగా ప్రవచించాడు. ఆకాశం నుండి ఒక నల్ల గుర్రం వస్తుంది. దానిమీద కూర్చున్న వాడి చేతిలో ఒక త్రాసుంటుంది. అప్పుడు ఒక వాయిస్ వినబడుతుంది, 1 దేనారమునకు 1 సేరు గోధుమలు, 1 దేనారమునకు 3 సేర్ల యవలని దేవుడు చెప్తాడు. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక మనిషి కష్టపడితే కేవలం వాడి కడుపు నిండేంత తిండి మాత్రమే వస్తుంది. ఆకలి కేకలు ప్రపంచాన్ని చుట్టుముడతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఒక ప్రపంచ నాయకుడు ఈ భూమిని తన గుప్పెట్లోకి తీసుకోవడానికి సాతాను వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఇది. ఎప్పుడైతే ఆయిల్ ఉండదో, కరెంట్ ఉండదో, తిండి ఉండదో అప్పుడు మనుషులు పిచ్చివాళ్లలాగా రోడ్ల మీద పడతారు. ప్రపంచంలో పెట్రోల్ బంకులు ఖాళీ అవుతున్నాయి. అగ్రరాజ్యాల రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. రష్యా లాంటి పెద్ద దేశాలు అడుక్కుంటున్నాయి. లోకం ఒక భయంకరమైన ఆకలి కేకల వైపు, సాతాను పరిపాలన వైపు వేగంగా పరిగెడుతోంది. దీనంతటికీ ఒకటే అర్థం, క్రీస్తు రాకడ బహు సమీపంగా ఉంది. సోమవారం నుండి శనివారం వరకు ఉచితంగా వచ్చే లోకపు ఆశలకు, ఫోన్లో వచ్చే చెత్త వీడియోలకు, అబద్ధాలకు, డబ్బుకు, ద్వేషానికి బానిసలైపోయి నీ ఆత్మను సాతానుకు అమ్మేసుకుంటున్నావేమో జాగ్రత్త. దేవుని కృపను అలసుగా తీసుకోకు. సమయం మించిపోకముందే ఈరోజే నీ పాపాన్ని వదిలిపెట్టు. ఇదే లాస్ట్ టైం, రేపటి నుండి మారతాను అని సాతాను చెప్పే అబద్ధాలను నమ్మకు. రేపటి దినం నీది కాదు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.